నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు తూర్పు టీవీ. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో పత్రికా సమావేశంలో జరిగింది. నిన్న మాజీ మంత్రి అప్పలరాజు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీషపై నీచమైన రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించడం అర్ధరహితమైన వ్యాఖ్యలు. సర్దార్ గౌతు లచ్చన్న నుండి మధ్య తులసీదాస్, మజ్జి నారాయణరావు, మాజీ మంత్రి గౌతు శ్యామ్ సుందర్, శివాజీ, జుత్తు జగన్నాయకులు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వారి టైంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ చూడలేదు. గత 5 సంవత్సరాలుగా మాజీ మంత్రి అప్పలరాజు మహిళని కూడా చూడకుండా గౌతు శిరీషపై సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో మీరు మాట్లాడింది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఓ మహిళా శాసనసభ్యురాలను చూడకుండా అగౌరవంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ పలాసాని నేనే అభివృద్ధి చేశానని మాజీ మంత్రి అప్పలరాజు గొప్పలు చెప్పుకోవడాన్ని ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ ప్రాంతంలో కిడ్నీ ఆసుపత్రికి 2018లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడాన్ని ప్రజలు మర్చిపోలేదని అన్నారు. అలాగే భావనపాడు పోర్ట్, అమ్మితేనే రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్, మందస డబుల్ రోడ్ అన్ని గత తెలుగుదేశం పార్టీ హయాంలో శంకుస్థాపన చేసినవి మీరు పూర్తి చేయగలిగారని అడిగారు. నేడు మంచితనం వల్ల మీరు ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మందస మండలం పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు హరిపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశానికి హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న పత్రికా సమావేశం పెట్టి మాజీ మంత్రి అప్పలరాజు గారు నీచమైన పదజాలంతో ఒక మహిళా శాసనసభ్యురాలను కూడా చూడకుండా చాలా అగౌరవంగా మాట్లాడిన తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి అప్పలరాజు గారు మాట్లాడుతున్నారు. అసలు నీచమైన రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్సే అప్పలరాజు గారు. గతంలో ఎప్పుడైనా సరే ఈ ప్రాంతంలో చూస్తుంటారు. గతంలో గౌతు లచ్చన్న గారు అయితేనేమి, మజ్జి తులసీదాస్ గారు అయితేనేమి, నారాయణరావు గారు అయితేనేమి, శివాజీ గారు అయితేనేమి, ఇక్కడ జుత్తు జగన్నాయకులు గారు అయితేనేమి, రాజకీయాలంటే ఎలాగ ఉండేవంటే ఉందాగా ఉండేవి. ఏవైనా సరే విమర్శలు, ప్రతివిమర్శలు అనేవి రాజకీయంగా జరగాలి తప్ప వ్యక్తిగతంగా జరగకూడదు. అటువంటిది గత 5 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని సంస్కృతిని తీసుకొని వచ్చింది మీరు మీ పేటీఎం బ్యాచ్ తో రకరకాలుగా ఆడపిల్లని కూడా చూడకుండా సోషల్ మీడియాలో రకరకాలుగా పోస్టులు పెట్టించింది మీరు. అదే తీరు ఈ రోజు కూడా మీరు మాట్లాడుతున్నారంటే మీకు మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇంకా అర్థం చేసుకుని నువ్వు శాశ్వతంగా ఎప్పటికీ ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేదు. ఏదో గాలిలో కొట్టుకొచ్చి నువ్వు ఆ రోజు గెలిచావు కాబట్టి నీవంటున్నావు ఈ రోజు గాలిలో గెలిచారు శిరీష గారు అని చెప్తున్నావు, కానీ గాలిలో గెలిచింది నువ్వు. ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు గత 6 దశాబ్దాలుగా గౌతు కుటుంబం అంటే ఏంటో ఇక్కడున్న ప్రజలకి తెలుసు. గౌతు లచ్చన్న గారు ఒక 5 సార్లు, శివాజీ గారు ఒక 6 సార్లు, ఇప్పుడు శిరీష గారు ఈ 5 సంవత్సరాలు పరిపాలిస్తున్నారు. అలాగే ఇంకా పరిపాలిస్తారు కూడా. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, కంకర మాఫియా అన్ని జరిగిందంటాం. ఇసుక మాఫియా నీ టైంలోనే జరిగింది. పలాసలో నీవు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న టైంలోనే ఇక్కడ ఇసుక రీచ్ పెట్టారు, స్టాక్ పాయింట్ పెట్టారు. ఆ స్టాక్ పాయింట్ లో నువ్వు ఎలాగమ్ముకున్నావో, ఎవరికి ఎంత కమ్మావో నీకు అదంతా తెలుసు. గతంలో మద్యం పైన ఈ రోజుకి మద్యం మీద మీ అధినాయకుడితో సహా అందరూ కూడా ఈ రోజు జైలుకి వెళ్లే పరిస్థితి ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి అతి మంచితనం వల్లే ఈ రోజు మీరు ఇలా మాట్లాడగలుగుతున్నారు. గతంలో ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నాడు ఎక్కడైనా జెండా కనిపిస్తే, పశువు జెండా కనిపిస్తేనే నీకు నచ్చదు. గతంలో నువ్వు ఎన్ని చేస్తున్నావో అవన్నీ సరే గుర్తుకు తెచ్చుకోండి అప్పలరాజు గారు. ఇప్పటికైనా సరే మీ బుద్ధి మారాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి ఇటువంటి తప్పుడు వార్తలు కానీ ఇంకోసారి కానీ ఎప్పుడైనా కానీ మాట్లాడితే, తప్పుడు వ్యాఖ్యలు చేస్తే మాత్రం తీవ్రంగా పరిణామాలు ఉంటాయని, ఏదో ఈ పలాస నియోజకవర్గాన్ని నేనే అభివృద్ధి చేశాను, నేనే కుదిరించేశానని చెప్తున్నావు కదా. ఏంటి మీరు చేసిన అభివృద్ధి? కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అన్నది ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పునాది రాయేస్తే దాన్ని మీరు పూర్తి చేయగలిగారు. అలాగే మందసాలో డబుల్ రోడ్ అనేది ఎవరు చేశారండి? మేము పునాది రాయేస్తే మీరు వచ్చి పూర్తి చేశారు. అలాగే ఏమైనా సరే ఇక్కడ ఆఫ్సర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఏమైనా ఒక ఇంచి కదిలించగలిగారా? లేదంటే అమరావతి రాజధాని ఏమైనా మీ నాయకుడు కానీ మీరు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కదా, ఏ రోజైనా అమరావతి దాన్ని ఒక శ్మశానం అని అన్నారు. పోలవరంలోని ఏమైనా కనీసం 10% పనులు మీరు పూర్తి చేయలేదండి. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు నల్లబొడ్లూరు కొండలో మేమేం దోచుకోలేదండి. వన్య ప్రాణులు తిరిగేవి ఒక జాతి సంపదని మీరు
కంకర రాయ ఎంతకు అమ్ముకున్నారో, ఎన్ని లక్షలు అమ్ముకున్నారో, ఎన్ని లక్షలకు అమ్ముకున్నారో ఇక్కడ ప్రాంత ప్రజలకని తెలీదా? గ్రామస్తులు తవ్వుకున్నారని. గ్రామస్తులు తవ్వుకుంటే ఎక్కడేస్తారండి? కొండ అవతలేస్తే ఇంకా అక్కడ మరి ఇక్కడ కొండ తీసి కొండ అవతలేస్తే అక్కడ చదువు ప్రాంతమై అక్కడ కూడా మరొక విశాల ప్రాంతమైన తయారవుతుంది కదా. అక్కడేమైనా ఇల్లు ఇవ్వడానికి అవుతుంది కదా. అలా మీరు చేయలేదే. కొండనంతా తవ్వేసి అమ్ముకున్నారు కదా. ఉజ్జిడి మెట్లో మీరు ఎంత తీసుకున్నారో, మీరెంత కమిషన్ దండుకున్నారో తెలియదా? ప్రజలందరికీ తెలుసు కదా. ఉద్దాన ప్రాంత ప్రజలందరికీ తెలుసు కదా. ఈ రోజు మద్యంపై 10 రూపాయలని 10 సార్లు ఎందుకండి సొల్లు కబుర్లు చెప్తారు? 10 సార్లు 10 రూపాయలు తీసుకున్నారు, 5 రూపాయలు తీసుకున్నారు, ఏదో లెక్కలేసి మరీ చెప్తున్నారు. మీ లెక్కలన్నీ నమ్మే పరిస్థితి లేదండి. ఏదైనా సరే ఒక్క నిజం ఉన్నా సరే నిరూపించండి. ఏదైనా సరే రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నేనే ఏదో తెచ్చేసాను, నేనే తెచ్చాను అంటాను. తెచ్చేస్తే పూర్తి ఎందుకండి అవ్వలేదు? అది కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రావాలండి. ఆ నిధులు ఏమైనా మీరు తేగలిగారా? ఏ రోజు వెళ్ళైనా మీ ఎంపీ ఒకరైనా సరే పార్లమెంట్ లో ఏ రోజైనా మాట్లాడగలిగారా? ఈ రోజు ఇక్కడ మా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఉండి ఈ రోజు దానికి ఒక 40 కోట్లు తెచ్చితే ఈ రోజు మళ్ళీ 6 అవుతుందండి ఫ్లైఓవర్ బ్రిడ్జి. మీరే వచ్చే మార్చి తర్వాత, ఏప్రిల్ తర్వాత మీరే ఆ ఫ్లైఓవర్ నుండి వస్తారు కదా. ఆ రోజే మీరు అంటారు కదా, చూస్తారు. ఈ రోజు మీరు గాని మీ నాయకులు గాని బాబు సూరెడ్డి మోసం గ్యారంటీ అని ఊరూరు తిరుగుతున్నారు కదా. దేనికండి మోసం గ్యారంటీ? మీరు ఈ రోజు పెన్షన్ ఒక 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి మీకు 4 సంవత్సరాల సమయం పట్టింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3 రోజులు కాలేదండి 3000 4,000 చేయడానికి.